నా చొక్కా పాడైతే మీ అన్నయ్య చొక్కా తెచ్చుకున్నాను అని. అలాంటప్పుడు స్నేహన్ ఎందుకు అడిగావు? మీరు స్నేహకిచ్చిన షర్టే కదా పోలీసులకి దొరికింది. నేను హాస్పిటల్కి చెకప్ కోసం వెళ్ళాను. అదే హాస్పిటల్కి మీ వారు అమ్మాయికి అబోర్షన్ చేయించడానికి తీసుకొచ్చారు తెలుసా? స్టాప్ ఇట్ మహా. ఎందుకు మహా, ఎందుకు మీరింత దిగజారిపోతున్నారు? అంటే నా మాట నమ్మటం లేదా? ఎలా నమ్మాలి? స్నేహ గారు, కూర్చో. నేను ఏసీపీ భవానీగా వచ్చాను. కూర్చో. థ్యాంక్స్. మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలి. అడగమంటారా? చెప్పండి. సంధ్య ఎక్కడా? మీకు నిజం తెలుసు అని నాకు తెలుసు. దయచేసి నిజం చెప్పండి. సంధ్య ఎక్కడా? తెలీదు. చక్రవర్తి హత్య కేసులో మీ ఇన్వాల్వ్మెంట్ ఏంటి? రఘు గారు రక్తం పడిన షర్ట్ని ఇక్కడ మార్చుకున్నారు, అవునా? మీరే మీ వారి షర్ట్ ఆయనకిచ్చి పంపించారు, అవునా? మా వారి షర్ట్ ఇవ్వటం నిజం, కానీ ఆ షర్ట్ మీద రక్తం ఉందో లేదో నేను చూడలేదు. చాలా తెలివిగా మాట్లాడుతున్నారు, కానీ పోలీసులు మీరనుకున్నంత అమాయకులు కారని తెలుసుకోండి. షర్ట్ దొరికింది మీ ఇంటి పరిసరాల్లో. ఆ షర్ట్ ఇక్కడే మార్చారు అంటే హత్య ఇక్కడే జరిగింది. మీరు సహకరించారు, అవునా? మీరు ఏదో అనుకుని నన్ను అవును అని ఒప్పించాలని చూస్తున్నారు. లేదు, నిజం బయటికి లాగాలని చూస్తున్నాను. ఇప్పటి వరకు మీ అంతట మీరు నిజం చెప్తారని వెయిట్ చేశాను, కానీ చెప్పే ఉద్దేశం లేదు అని నాకు ఈ రోజు అర్థమైంది. అందుకే నేనే వచ్చాను. అసలు రఘు గారు ఆ షర్ట్ని మీకే ఎందుకిచ్చారు? ఆ రోజు మీ కారు ఆయన తీసుకుని వెళ్లారు. అలా వెళ్లిన మనిషి చక్రవర్తి శవాన్ని పారేసి రావడం మీకు తెలిసి కూడా నిజం ఎందుకు దాచారు? అసలు చక్రవర్తిని చంపాల్సిన అవసరం మీకెందుకొచ్చింది? సంధ్య ఉన్నట్టుండి ఈ కేసులోకి ఎలా వచ్చింది? సంధ్య చక్రవర్తిని చంపిందా, లేక రఘు గారు చంపారా, లేక మీరు చంపారా? చెప్పండి. మౌనం ప్రశ్నకు సమాధానం కాదు స్నేహ గారు, నాకు సమాధానం కావాలి. మౌనం అంగీకారం అంటారు ఏసీపీ గారు. నా మౌనం మీకు ఏ ప్రశ్నకి అంగీకారం అనిపిస్తే దానికి అన్వయించుకోండి. మీరెందుకొచ్చారో ఆ పని చేయండి. అంటే అన్నిటికీ సిద్ధపడే ఉన్నారన్నమాట. ఓకే, చక్రవర్తి హత్య కేసులో మిమ్మల్ని అక్యూజ్ 2 కింద అరెస్ట్ చేస్తున్నాం. ఇదిగో వారెంట్. నాకు ఏదో చూపించాల్సిన అవసరం లేదు. మీరు ప్రిపేర్డ్గానే వచ్చారని మీ రాకతోనే అర్థమైంది. ఆపగలిగే పరిస్థితి నాకు లేదు, ఆగే ఓపిక మీకు లేదు. వెళదాం పదండి. కానిస్టేబుల్స్ తీసుకెళ్ళండి. కథమలుపు తిప్పించేది కాలమే, కన్నీళ్లు తెప్పించేది కాలమే.
అమ్మా స్నేహ, భవానీ, ఏంటి నువ్వు చేసిన పని? స్నేహం ఎందుకు అరెస్ట్ చేశావు? చక్రవర్తి హత్య కేసులో అక్యూజ్డ్ 1 మీరు, అక్యూజ్డ్ 2 ఆవిడ. అందుకే అరెస్ట్ చేశాం. ఈ కేసుకి స్నేహకి ఏ సంబంధం లేదని నేను మీకు ముందే చెప్పాను. మీరు చెప్తే అరెస్ట్ చేయకుండా ఆగం. మేం నమ్మాలి. ఆహా, అనుమానం ఉన్నవాళ్ళైతే ముందే ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎందుకు పని కట్టుకుని ఇప్పుడు తనని అరెస్ట్ చేశారు? అప్పుడు అనుమానం లైట్ గా ఉంది, ఇప్పుడు అది బలపడింది. భవానీ, నువ్వు కావాలనే స్నేహాన్ని అరెస్ట్ చేశావు. తనని ఇబ్బంది పెట్టి ఎలాగైనా సంజయ్ గురించి తెలుసుకోవాలనే ఈ పని చేశావని నాకు తెలుసు. నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నిజంగా సంజయ్ ఎక్కడుందో మాకు తెలీదు. నువ్వు మమ్మల్ని ఎంత టార్చర్ పెట్టినా, ఎన్ని రకాలుగా హింసించినా సరే మేం చెప్పేది ఒకటే, సంజయ్ ఎక్కడుందో మాకు తెలీదు. ఈ కేసుతో స్నేహకే కాదు, సంజయ్ కూడా ఏ సంబంధం లేదు. ఇది చాలా బాగుందండి. మీరేమో వీళ్ళిద్దరికి సంబంధం లేదు అంటారు, కానీ సంధ్య నేనే చంపాను అని సాక్ష్యం పంపించింది. దాని ఆధారంగానే మీకు బెయిల్ వచ్చింది. ఇటు చూస్తే ఈవిడికి ఏ సంబంధం లేదు అంటారు, కానీ మీ షర్ట్ ని ఆవిడింట్లోనే వదిలారు. ఆ ఇంట్లోనే రక్తం పడిన షర్ట్ ని మార్చుకొని వేరే షర్ట్ వేసుకున్నారు. అయినా ఈవిడికి సంబంధం లేదు కదా. పోలీసులంటే మీ కళ్ళకి ఎలా కనిపిస్తున్నారు? మీరేం చెప్తే అది వినేసి వెళ్లిపోయే గంగిరెద్దుల్లా కనిపిస్తున్నారా? నాకు బెయిల్ అవసరం లేదు. నా బెయిల్ వెంటనే క్యాన్సిల్ చేయండి. కావాలంటే నన్ను అరెస్ట్ చేయండి. మీరు అడగగానే అన్ని చేసేసేలా ఉంటే ఇక పోలీసులెందుకు, కోర్టులెందుకు, చట్టాలెందుకు? నిజం తేలాక ఎవరిని అరెస్ట్ చెయ్యాలో, ఎవరిని నిర్దోషిగా విడుదల చెయ్యాలో న్యాయస్థానం నిర్ణయిస్తుంది. ఇక మీరు వెళ్ళొచ్చు. నా చెల్లెలు స్నేహాన్ని విడుదల చేసేదాకా నేనిక్కడి నుంచి కదలను. నేను నేరం చేశానని ఒప్పుకుంటున్నా కదా, నన్ను అరెస్ట్ చేయండి. అవసరం అనుకుంటే నన్ను ఉరి తీయండి, నేను సిద్ధంగా ఉన్నాను. అంతేకాని నా చెల్లెల్ని అరెస్ట్ చేయొద్దు, తనని విడిచిపెట్టండి. చూడండి, ఇది పోలీస్ స్టేషన్. ఇక్కడికి వచ్చి వాళ్ళని వదిలిపెట్టండి, వీళ్ళని వదిలిపెట్టండి అంటే వదిలిపెట్టేది లేదు. మొన్న నేనే చంపాను అని సంధ్య ఒప్పుకుంది, ఇటు మీరు ఒప్పుకుంటున్నారు. కోర్టులో లేచి ఈవిడ నేనే మర్డర్ చేశాను అని అరుస్తోంది. ఎవరి మాటలు వినాలి, ఎవరి మాటలు నమ్మాలి? మేమేం చేయాలో అదే చేస్తున్నాం. దయచేసి మా దారి కడ్డు రాకండి, వెళ్ళండి. అంటే స్నేహాన్ని వదలను అంటాం? వదిలే ప్రశ్నే లేదు. సరే, ఎలా తీసుకెళ్లాలో నాకు బాగా తెలుసు. నేను తీసుకెళ్తాను. రా రఘు, నీ గురించే ఎదురు చూస్తున్నాను. భోంచేయకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు? రా కూర్చో, భోంచేద్దు కానీ.
అవతల అయిన వాళ్ళని అరెస్ట్ చేయించి రా కూర్చో భోంచేద్దు గానీ అంటున్నావు. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? నేను మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను, స్నేహకి కేసుతో ఏ సంబంధం లేదు, స్నేహాన్ని అనుమానించద్దు అని. నేను చెప్తున్నా వినకుండా భవానీని రెచ్చగొట్టి స్నేహాన్ని అరెస్ట్ చేయించావు. ఇది నీకు న్యాయంగా ఉందా? ఓ అయితే స్నేహాన్ని అరెస్ట్ చేశారా? ఇంత తాపీగా అడుగుతున్నావేంటి? అంటే స్నేహ విషయంలో నీకేమాత్రం జాలి కలగట్లేదా? ఎందుకు జాలిపడాలి? నిన్ను అరెస్ట్ చేసి బెయిల్ కూడా రాకుండా లోపలే ఉంచి నరకం చూపించినప్పుడు నిన్ను చూసి ఎవరైనా జాలిపడ్డారా? ఆ స్నేహ జాలిపడిందా? మరి నేనెందుకు జాలిపడాలి? నువ్వు జైల్లో మగ్గుతూ ఉంటే కనీసం తను నోరు తెరిచిందా? నిజంగా అంత అభిమానం కల మనిషి అయితే సంధ్య గురించి చెప్పొచ్చు, లేదా అసలు ఆ హత్య ఎలా జరిగిందో కూడా చెప్పుండొచ్చు. చూడు రేఖ, నేను నీకు ఇంతకు ముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, స్నేహకి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు. అది చెప్పాల్సింది నువ్వు కాదు, పోలీసులు. వాళ్ళు ఎంక్వైరీ చేసి నిజంగా ఏ సంబంధం లేదు అంటే అప్పుడు నేను నమ్ముతాను. రేఖ, పాపం స్నేహ మన మనవరాలు గౌరి కోసం బతుకుతోంది. తానిలా అన్యాయంగా శిక్షించడం చాలా తప్పు రేఖ. అయితే నువ్వు నిజం చెప్పు, సంధ్య ఎక్కడుంది? అసలు స్నేహకి ఈ కేసుతో సంబంధమేంటి? నువ్వు ఎవరిని కాపాడడం కోసం ఇంత కష్టపడుతున్నావు? చెప్పు. నువ్వు చెప్పు, ఇంకొకరిని అడగనియ్యవు. చెయ్యని నేరాన్ని మీదేసుకోవడానికి రెడీ అయిపోతావు. ఎన్ని మాటలైనా పడతావు, ఎంతటి శిక్షకైనా సిద్ధం అంటావు. కానీ నా వల్ల కాదు. నా భర్త కోసం నేను పోరాడతాను. ఎవరితో అయినా యుద్ధం చేస్తాను. చివరికి నీతో అయినా సరే. రేఖ, నా మీద నీకుంది ప్రేమో పిచ్చో నాకు అర్థం కావట్లేదు. అరే, నా కోసం పోరాడతాను అంటున్నావు, కానీ నేను చెప్పింది నమ్మవా? ఎలా నమ్మాలి? ఆ రోజు కోర్టులో ఎందుకు స్నేహ అరిచి గోల చేసింది? అసలు నీ షర్ట్ తనకెలా ఇచ్చావు? ఆ షర్ట్ పోలీసులకి ఎలా దొరికింది? మర్డర్ విషయంలో స్నేహకి ఎంత పాత్రుంది? వీటిలో ఒక్కదానికైనా నీ దగ్గర సమాధానం ఉందా? చెప్పగలుగుతావా? నీ గుర్తుందా మా అన్నయ్య చనిపోయినప్పుడు తను ఎంత గొడవ చేసిందో? అన్నయ్యకిచ్చిన మాట కోసం నువ్వు నిజం దాచిపెడితే నా భర్తను చంపిన హంతకుడువని మనల్ని పోలీస్ స్టేషన్లకి, కోర్టులకి ఎంత తిప్పించిందో? మరి నా భర్త కోసం తనని అరెస్ట్ చేస్తే తప్పేంటి? ఇవన్నీ కాదు రేఖ, స్నేహకి బెయిల్ ఇవ్వాలంటే నువ్వు రావాలి. నువ్వు వచ్చి నీ పర్సనల్ పూచికత్తు మీద స్నేహాన్ని విడిపించాలి. అరెస్ట్ చేయించింది నిజం రాబట్టడం కోసం, బెయిల్ ఇచ్చి తీసుకుని రావడం కోసం కాదు. నేను చెప్తున్నాను, వస్తావా రావా? నేను రాను. నువ్వు వెళ్తానన్నా నేను ఒప్పుకోను. స్నేహాన్ని నిజం చెప్పమను. నిన్నే కాదు, స్నేహను కూడా నేనే కాపాడతాను. ఓకే, నువ్వు డిసైడ్ అయిపోయావు కదా, సరే నేనే వెళ్తాను. నేనే వెళ్ళి నా చెల్లెల్ని విడిపించుకొస్తాను. నువ్వు సాయం చేయనంత మాత్రాన నేను వదిలేస్తాను. రఘు, రఘు, నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. నేను నీకంటే మూర్ఖుని రేఖ. ఎక్స్క్యూజ్ మీ. అంకుల్, మీరా? కూర్చోండి అంకుల్.
ఏం తీసుకుంటారు అంకుల్? కాఫీ, టీ, కూల్ డ్రింక్? శిరీష, నీ సాయం తీసుకుందామని వచ్చానమ్మా. సాయం ఏంటంకుల్? ఏం కావాలో శాసించండి, అంతేగాని మీరు సాయం అడగడం ఏంటంకుల్? చెప్పండి అంకుల్, నేనేం చేయాలి? శిరీష, నీకు తెలుసుగా ఆ రోజు ఏం జరిగిందో. స్నేహ నేరం ఒప్పుకుని జైలుకెళ్తానంటే నేను నా మీద ఒట్టేయించుకుని స్నేహ నోరు నొక్కేశానమ్మా. ఆ తర్వాత నీతో కూడా ఈ విషయం ఎక్కడా బయట చెప్పొద్దని మరీ చెప్పాను. నీకు గుర్తుందా? అవును అంకుల్. కానీ ఈరోజు స్నేహను అరెస్ట్ చేసి స్టేషన్లో ఉంచారమ్మా. అవునమ్మా, చక్రవర్తిని మర్డర్ చేసిన కేసులో స్నేహాన్ని అక్యూజ్డ్ 2గా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు శిరీష. ఇదేం అన్యాయం అంకుల్? ఇందులో ఆంటీ తప్పే ఉంది. అసలు హత్య చేసింది నేను అని సంజయ్ సాక్ష్యం పంపించాక స్నేహ ఆంటీని ఎలా అరెస్ట్ చేస్తారు? నేను అదే అన్నానమ్మా, కానీ సంజయ్ దొరకలేదు కాబట్టి నిజం చెప్పమంటున్నారు. కావాలనే బలవంతంగా స్నేహాన్ని కేసులో ఇరికించిందమ్మా నా కోడలు. ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదు అంకుల్. భవానీ ఇలాంటి పనులు ఎందుకు చేస్తుంది? తను మీ మీద ఆంటీ మీద ఏదో కక్ష సాధిస్తున్నట్టుగా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది? ఇప్పుడు భవానీ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందో అన్నది మనకి పాయింట్ కాదమ్మా. స్నేహాన్ని మనం కాపాడాలి. నేను వెళ్ళి భవానీని అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ స్నేహాన్ని విడిచిపెట్టనంది. స్నేహ అలా స్టేషన్లో ఉండడం నాకు చాలా అవమానంగా ఉందమ్మా. బెయిల్ ఇచ్చినా సరే నువ్వు స్నేహాన్ని బయటికి తీసుకురావాలి. మీ రేఖ ఆంటీ కూడా శత్రు అయిపోయిందమ్మా పాపం స్నేహ. కాదు, భవానీ అలా చేసింది. ఆంటీ బలహీనతని భవానీ క్యాష్ చేసుకుందమ్మా. స్నేహకి బెయిల్ ఇప్పించడానికి రేఖ అసలు ముందుకు రావట్లేదమ్మా. ఆస్తులన్నీ తన పేరు మీద ఉన్నాయి కాబట్టి నేనేమీ చేయలేని పరిస్థితి. కానీ ఎలాగైనా సరే స్నేహ బయటికి రావాలి, తనకి బెయిల్ రావాలి. స్నేహని నువ్వే బయటికి రప్పించాలమ్మా. తప్పకుండా అంకుల్. ఈ విషయం మీరింతలా చెప్పాలా? వెంటనే వెళ్ళి ఆవిడికి బెయిల్ ఇప్పించి బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది. మీరు ధైర్యంగా ఉండండి అంకుల్. అంకుల్, మీరేం వరీ కాకండి. స్నేహ ఆంటీకి బెయిల్ ఇప్పించి బయటికి తీసుకొచ్చే బాధ్యత నాదంకుల్. మీరేం భయపడకండి. ఇలాంటివి మీకు కొత్త కానీ మాకు మామూలే. ఆవిడ్ని నా పర్సనల్ బాండ్ మీద బయటికి తీసుకొస్తాను. డోంట్ వరీ. పదండి వెళ్దాం. ఈ విషయంలో ఏ చిన్న డెసిషన్ అయినా మీరు సొంతంగా తీసుకోవడానికి వీల్లేదు. నాకు చెప్పాలి. నాకు చెప్పిన తర్వాతే ఏవైనా జరుగుతాయి. ఎవరి మాట వినద్దు. ఐఎమ్ ది రెస్పాన్సిబుల్ పర్సన్. అండర్స్టాండ్? గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. ఐఎమ్ గీత, అడ్వకేట్. ప్లీజ్ యూ కెన్ గో. చెప్పండి, ఏం కావాలి? స్నేహ అనే ఆవిడ్ని అరెస్ట్ చేశారు కదా, ఆవిడకి బెయిల్ ఇవ్వడానికి వచ్చాను. బెయిల్ పేపర్స్ ఏవి? పర్సనల్ బాండ్ మీద రిలీజ్ చేయండి. సారీ, అది కుదరదు.